వైసీపీ ప్రభుత్వం మహిళల పట్ల ఏమి చేయలేదని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలైన టీడీపీ జనసేన గురించి మనతో మాట్లాడడానికి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీలం అంతా ఉన్నారు. నమస్తే మేడం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలకి ఎటువంటి సంక్షేమం కానీ ఏం చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరు కళ్ళు లేని కబోదులు మాట్లాడేటటువంటి మాటలకి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి మాకైతే లేదు. మరి మహిళలకి పెద్దపీట వేసి మహిళలని ఆర్థిక స్వాలంబనతో ఈ రోజున భర్తలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మరి కుటుంబాన్ని నడిపించుకునేటటువంటి విధానంలో చేయూత, చేదోడు, ఆసరా, మరి 45 ఏళ్లకు సంబంధించినటువంటి 18,500 చేయూత కావచ్చు, మరి అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, బిడ్డల్ని స్కూల్కి పంపిస్తే ఎంత చక్కని వాతావరణం, కార్పొరేట్ స్కూల్స్ని అధిగమించినటువంటి వాతావరణ పరిస్థితులు ఈ రోజున కార్పొరేషన్ స్కూల్స్లో ఉంటున్నాయి. ఎంత బాగా మంచి వాతావరణం, మంచి స్కూల్ డ్రెస్సులు, మంచి భోజనం, మరి తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం లేకుండా సంవత్సరానికి 15,000 రూపాయల అమ్మఒడి, మరి ఇవంతా కూడా మరి బంగారు భవిష్యత్తుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం కోసం, అలాగే మహిళామ తల్లులు ఎక్కడా కష్టపడకూడదు, వాళ్ళు గొప్పగా ముందుకు వెళ్ళాలి అని చెప్పని చేదోడు ద్వారా వాళ్ళకి 10,000 రూపాయలు సాయం చేసి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఈ రోజున భర్తల మీద ఆధారపడకుండా బతుకుతా ఉన్నారు. అట్లాగే మరి రాజకీయ పరంగా కూడా చూసుకున్నా కూడా మరి మాలాంటి వాళ్ళని ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో మరి ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసే విధంగా మాకు ఒక గుర్తింపు ఇస్తున్నాడు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ అసలు ఈ మాట చెప్పుకోగలిగే హక్కు ఉందా నేను అడుగుతా ఉన్నాను. మరి మీరంతా అత్యున్నతమైనటువంటి వ్యక్తులైతే మరి పెద్ద వాళ్ళు జయసుధ, జయప్రద, సాధినేని యామిని, మరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మరి రీసెంట్గా దివ్యవాణి గారు కావచ్చు, ఇలా ఎంతోమంది మరి టీడీపీ నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. వీళ్ళు ఆడవాళ్ళ గురించి మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నా. మీ టైంలో మరి కాల్మనీ రాకెట్లు కావచ్చు, మరి అందరూ బాధపడిందల్లా మీరు మద్యాన్ని ఏర్లై పారిచ్చారు. ఆ టైంలో ప్రతి కుటుంబం కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మాకొద్దు మొర్రోని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు 100,000 మనం చూసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క ఆడపిల్లకైనా మీరు న్యాయం చేశారని నేను అడుగుతాను. ఎన్ని అసలు అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరిగి ఆడపిల్లలు చనిపోయినటువంటి సందర్భాలు మనం ఆ టైంలో చూసాం. ఎవరిని కాపాడారు వీళ్ళు, ఎవరికి న్యాయం చేశారు వీళ్ళు అనేది కూడా మరి చూడాల్సిన పరిస్థితి. మరి ఎంఆర్ఓ వనజాక్షి ఉదంతం ఈ రోజు వరకు కూడా మనకు అందరికీ, రిషితేశ్వరి కావచ్చు, ఇట్లా కొన్ని సందర్భాలు, ఆయిషా కావచ్చు, ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఈ రోజుకి కూడా మరి కొనసాగుతా న్యాయానికి దూరంగా ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాయి. అంటే మరి ఆ టైంలో వీళ్ళు ఏమి పాలించారు, ఆడవాళ్ళకి వీళ్ళు ఏం విలువిచ్చారు అని చెప్పని నేనైతే అడుగుతా ఉన్నాను. ఈయనైతే మరి వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా అది ఇది అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ అయ్యన్న పాత్రుడైతే మాత్రం మరి భువనేశ్వర్ గారిని, వారి కోడలు గారిని కూడా పట్టుకుని, నారా బ్రాహ్మణిని పట్టుకుని దాన్ని దీని అని మాట్లాడినటువంటి సందర్భం మనం చూడలేదా? మరి బండారు సత్యనారాయణ, రోజా గారిని ఇటీవల భయంకరంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూడలేదా? మరి ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఉందా? అసలు ఆడవాళ్ళకి వీళ్ళు ఏం చేశారని వీళ్ళు మాట్లాడతారు. కనీసం ఇళ్లలో తల్లిని, చెల్లినైనా గౌరవిస్తారో గౌరవించరో మనకైతే తెలియనటువంటి నికృష్టపు నాయకులు ఈ టీడీపీలోనూ ఈ జనసేనలోనూ ఉన్నారు. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు టీడీపీని చంకనెత్తుకుని తర్వాత ఏమో మళ్ళీ నా తల్లిని అన్నాడు, నా చెల్లిని అన్నాడు, నా ఇంట్లో వాళ్ళని అన్నాడు అని చెప్పని ఈ రోజున మళ్ళీ జెండా కూలీలాగా మారి మరి ఆయన భుజానికి ఎత్తుకుని నడుస్తున్నాడు అంటే ఎవరికి ఉంది? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా నేను చాలా గొప్పగా విడాకులు ఇచ్చి ఇంకొక వ్యక్తిని నేను చేరదీశాను అని చెప్పుకోవటానికి సిగ్గు ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి. అతనికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకి కూడా సిగ్గు శరం ఉండాలి. మరి ఇట్లాంటి వ్యక్తులు ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి కానీ, ఆడవాళ్ళకి ఇంత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటానికి కానీ ఎటువంటి అర్హత లేదు. మరి దీని విలువ ఖచ్చితంగా 45 రోజుల్లో తెలుస్తుందని తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల సంఖ్యలో మహిళలు, ఆడపిల్లలు అదృశ్యమవుతున్నారు, కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. ఎవరు చెప్పారండి? పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి 33,000 మందికి సంబంధించినటువంటి దానిలో ఆల్మోస్ట్ 29,000 మంది రికవర్ అయ్యారు. మిగతా 6,000 మంది వాళ్ళు ఇళ్లలో నుంచి ఏదో పర్సనల్ కారణాలు ఉంటాయి కదా, దానివల్లే తప్ప ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద కేర్ తీసుకోరండి? డేటా అనేది కరెక్ట్గా తెప్పించుకొని కళ్ళు, ఒళ్ళు, వివేచన అనేది కరెక్ట్గా ఉపయోగిస్తూ ప్రతిపక్షాలు మాట్లాడాలి. లేకపోతే కనుక ప్రజలతోనే చావు దెబ్బతింటారు. బీసీలకు అమలు చేసిన టీడీపీ హయాంలో 30% ఉన్న రిజర్వేషన్లను 24% తగ్గించేశారు ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది.
బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్లు అంటూ ప్రాతినిధ్యాన్ని ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటానికి వీళ్ళకి నైతిక హక్కులే లేవు. మరి బీసీల తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను, తొక్క తీస్తాను, పిసికేస్తాను, నరికేస్తాను అని వాక్కునే పిచ్చి కుక్క వాగుళ్ళు వాగే వీళ్ళు ఏ సామాజిక వర్గం గురించి కూడా మాట్లాడటానికి ఎటువంటి విలువ లేనటువంటి వ్యక్తులు. మరి వీళ్ళు మాట్లాడే మాటలకి నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. మరి మళ్ళీ ప్రజల ముందుకి, ఎందుకంటే కరోనా టైంలో దాక్కున్నారు పక్క రాష్ట్రంలో, మరి ఈ టైంలో మరి తగుదునమ్మా అనుకుంటూ మేమేదో పొడి చేశామని ప్రజల ముందుకు వచ్చేస్తే అబద్ధాన్ని నమ్మే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించబోతా ఉన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. టీడీపీ జనసేన చూసుకుంటే మినీ మేనిఫెస్టో ఒకటి విడుదల చేసింది. అందులో ఎక్కువ ప్రాధాన్యం మహిళలకి ఇచ్చింది మేడం. ఆ సంవత్సరానికి 3 సిలిండర్లని, సంవత్సరానికి 15,000 ఆడపిల్లలు ఎంతమంది ఉంటుంది అని. దానివల్ల ప్రజల్లో మహిళల నుండి విశిష్ట స్పందన వచ్చింది. మహిళలు మా వెంటే ఉన్నారు, మా విజయం తథ్యం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. గాలిమేళ్ళు, పగటి కలలు, కంఠం వీళ్ళకి అలవాటు. ఆల్రెడీ మా నాయకుడు ఇవన్నీ చేసేశాడు. నిన్న కూడా చేయూత రిలీజ్ చేశాడు. అది నిబద్ధత అంటే, అది నిజాయితీ అంటే. లాస్ట్ మినిట్ వరకు కూడా భగవంతుడు, ప్రజలు మనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనకున్నటువంటి టైంని ప్రజలకే అందించాలి అని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటానికి వీళ్ళకి ఎటువంటి నైతిక హక్కు లేదు. పగటి కళ్ళు కంఠం మానేస్తే చాలా మటుకు బాగుంటుంది. ఇప్పటికైనా నిజంలోకి రమ్మనమని చెప్తా ఉన్నాం. 24 గంటలు అసలు పొత్తు లేకుండా ఆయన జెండా ఈయన జెండా ఆయన మొయ్యకుండా అసలు ఎలక్షన్లోకి రాగలిగే దమ్ము ధైర్యం లేని పార్టీలు మాట్లాడే మాటలకి 24 గంటలు కౌంటర్లు ఇచ్చుకుంటూ ఏడుగుచుంటాను చెప్పండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద రియల్ హీరో ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ వ్యక్తిని వదులుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్ళ భవిష్యత్తే జగనన్న అని అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని విలువ 45 రోజుల్లో తెలుస్తుంది. మేడం, మీరు అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి అంటున్నారు, కానీ ప్రతిపక్షాలు చూసుకుంటే వైద్య రంగం ఇతర రాష్ట్రాల్లో ఉరకలు వేస్తుంటే మన రాష్ట్రంలో గుటకలు వేస్తుందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మేడం. సొల్లు కబుర్లు చెప్పడానికే ఉంటారు వీళ్ళు. వాస్తవాలు తెలుసుకోవాలి, వాస్తవాల్లో బతకాలి. ఎందుకంటే నాడు నేడు ఇది కింద మరి ఈ రోజున 17 మెడికల్ కాలేజీలకి శుభారంభం చేస్తే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగిపోయింది. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈ రోజున కళకళలాడిపోతుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్తో, మరి అట్లాగే అర్బన్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, వైఎస్ఆర్ క్లినిక్లు కావచ్చు, మరి ఏ విధంగా ప్రజలకి సర్వీసెస్ అందిస్తున్నారో, మరి ప్రతి సచివాలయానికి ఒక ఏఎన్ఎంని పెట్టి మరి ప్రజలకి ఎంత ఉన్నతంగా సేవలు అందిస్తూ ఉన్నారో మా కళ్ళతో మేము చూస్తూ ఉన్నాం. ఒక కార్పొరేటర్గా, ఒక చైర్పర్సన్గా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా వీళ్ళు మాట్లాడేటటువంటి తుచ్చ మాటలు వాళ్ళకే పరిమితం అయిపోతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అంటవు ముట్టవు. మేడం, అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాలు కాదు. బయటకు వచ్చి రోడ్ల పరిస్థితి, ఇండస్ట్రియల్ వ్యవహారం బాగోలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పి ఆరోపిస్తున్నారు. అంటే నాకు అర్థం కాదయ్యా. ఇప్పుడు రోడ్లను మెత్తుకుంటా ఉన్నారు. మాతో పాటు రండి, ఎక్కడెక్కడ మరి ఫ్లైఓవర్లు చూపిస్తాం, రోడ్లు చూపిస్తాం, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ చూపిస్తాం, వాటర్ పైప్ లైన్స్ చూపిస్తాం, డ్రైన్స్ చూపిస్తాం. మరి మీకేమన్నా కళ్ళు కబోదులా మీరని అడుగుతా ఉన్నా. ఉద్దానానికి సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్ చూసారా? అలాగే ఉద్దానానికి సంబంధించినటువంటి హెల్త్ క్లినిక్, అక్కడ కట్టినటువంటి హాస్పిటల్ చూసారా? మరి 10 ఫిషింగ్ హార్బర్లు చూసారా? కనపడతా ఉన్నాయా కళ్ళకి? 4 పోర్ట్లు కట్టారు, కనపడతా ఉన్నాయా? ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పల్లెటూళ్ళలో కూడా రైతు భరోసా కేంద్రాలకు వీళ్ళ కళ్ళకు కనపడట్లేదా? గ్రామ సచివాలయాలు వీళ్ళ కళ్ళకు కనిపించట్లేదా? మరి ఇదంతా అభివృద్ధి కాదా? అసలు ఇదంతా ఒక పక్కన పెడితే, ఒక బిల్డింగ్ కడితేనో, ఒక రోడ్డు వేస్తేనో అభివృద్ధి అనేది కాదు. ఏ రాష్ట్రంలో అయితే పేదవాడు కడుపు నిండా 4 మెతుకులు తిని వాళ్ళ బిడ్డల్ని చదివించుకోగలిగే పరిస్థితి ఉంటుందో ఆ రాష్ట్రం మౌలికంగా అభివృద్ధి చెందినట్టు, మరి అభివృద్ధి పదంలో నడుస్తున్నట్టు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 100కి 200% సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్సే ఆయన్ని రెండవసారి ముఖ్యమంత్రిగా నిలబెడుతుంది. ఇది తెలుసుకోలేని ప్రతిపక్షాలు ఏం వాక్కున్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినటానికైతే సిద్ధంగా లేరు. ఈసారి నారా లోకేష్ మంగళగిరి నుండి 53,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని చెప్పేసి అంటున్నారు. వాడి బొంద. వాడిని ముందు మందలగిరి అంటాం మానేసేసి మంగళగిరి అంటాం ఫస్ట్ చక్కగా నేర్చుకోమనండి. అట్లాగే వాళ్ళ కుచ్చలు పోయిస్తా, వీళ్ళ డ్రాయర్ లోడదీస్తా అనే భాష మానుకుని ప్రజలకు ఏం చేయగలను, ప్రజలకి ఏం చేస్తాను
అనేది, నేను గెలవగలనా లేదా, ముందు నియోజకవర్గంలో తిరిగితే నన్ను అసలు స్వీకరిస్తారా లేదా అనేది ఫస్ట్ అతగాడిని టెస్ట్ చేసుకోమనండి. ఆ తర్వాత చూద్దాం. ఎందుకంటే మా నాయకుడు కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా ఈ రోజున ప్రకటించినటువంటి సందర్భం అయితే, మరి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున అట్టర్ ఫెయిల్యూర్ నాయకుడు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది లోకేష్ పప్పుశుద్ధ మాత్రమే. ఆ పప్పుశుద్ధ ఎప్పుడు పప్పుశుద్ధలానే ఉంటాడు తప్ప ధీటైన నాయకుడిగా ఎప్పటికీ మారడు.